ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos. If you are liking, లైక్ చేసి, like do, కామెంట్ చేసి, comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు నాగమణి సిరీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. కానీ ఆ సిరీస్ లో కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉండడంతో కొంచెం డిలే అవుతుంది. మీకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మేము రాత్రి పగల్లో శ్రమిస్తున్నాం. నాగమణి ఎపిసోడ్ 3 ఈ ఆదివారం అనగా జూలై 20వ తారీఖున ఉదయం 10 గంటలకే రిలీజ్ కాబోతుంది. అంతలోపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ బోనాలు వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అర్థం చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటూ మీ ఫన్మోజీ టీం. దుక్కు తీకో ఇంపార్టెంట్ పేపర్ తెప్పాలతా. ఇంపార్టెంట్ పేపర్ ఎగ్జామ్ రే పేపర్ తాదే థియేటర్ ఏంట్రే కాంపిటీషన్ మ్యాటర్ తా ఏంటది తోపల తాదా తెప్తాను. ఏమైందిరా మార్నింగ్ వచ్చేసావు? తాదా తల్లి తేతిందిరా. మొన్నే కదరా పెళ్ళైంది, అప్పుడే తల్లైపోయిందా? తల్లి తాదే తల్లి తేతింది. అలా తల్లి మెసేజ్ చేసిందా? నీకెందుకు చేసింది? అబ్బా నీకు తల తప్పాలరా తుక్కు. ఇదిగో తిట్టుడు. రాదే మళ్ళీ మెసేజ్ చేసిందే. ఇదేంట్రా ఇంకొకటి మిస్సెస్ అయిన తర్వాత కూడా నిన్ను మిస్ అవుతుందా? ఏమోరా, నాకు తేటి తద్దం తాట్లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించక, ఒక ఫ్రెండ్ లా నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకోవడానికి చేసి ఉంటది. తలకైతే తవ్వారి యూత్ అని తడగాలి, తై తిస్యూ తేటి. అది కూడా కరెక్టే. సర్లే రిప్లై ఇచ్చొద్దాం. ఐ మిస్ యూ టు. అదేంట్రా తల తెడుతున్నావు? నువ్వు ఉండే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, అలాగే ఆ మిస్ ని మిస్ యూ టు తోనే కొట్టాలి. నాకు తెలుసు సతీష్, నువ్వు ఎలా ఉన్నావు? తానే తున్నాను. తానే ఉన్నా అలా పెట్టకూడదు, ఏదో అలా ఉన్నాను రాదా. నువ్వెలా ఉన్నావు? అయినా తూతావరా ఆ మీద తొంతుంతోడ తాతలేదు, తెల్లి తెచ్చుకొని హ్యాపీగా తొంది. కంట్రోల్. ఇంకేంటి రాదా, ఏంటి సడన్ గా ఇలా మెసేజ్ చేసావు? ఏం లేదు, ఊరికే. ఊరికేనా? ఏదో లింక్ పెట్టిందిరా, ఏంటిది? సంగీత్ లో డాన్స్ చేసా, ఎలా ఉంది? ఎలా ఉంది? తండ్రితోతుంది. తుక్కు తవ్వకుతా. సరే ఉండి రిప్లై ఇద్దాం. చాలా బాగుంది రాధా, కానీ అది మన సంగీత్ అయితే ఇంకా బాగుండేది. నువ్వు ఉండరా, అమ్మాయిలు ఎలాగే కలగాలి. ఏంట్రా చూసింది కానీ రిప్లై ఇవ్వట్లేదు. తెత్తది తెల తీయి, పెద్ద తోపర్లా తెత్తుడు. ఏదో తెప్పులైతే వచ్చిందిరా. తయాం తారీ తతి చెప్పాను కదరా. తెప్పావులే. ఓకే తాత, ఏం తెస్తున్నావు? నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందిరా రే. చింటూ మోడల్ ఇదేంటి ఇప్పుడు చేస్తున్నాడు? అనా ముక్కనా ఎట్లున్నావునా? మంచిగుండేనంతా. నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? మస్తుగున్నా. మన గల్లీలో పోరాలంట నీ గురించి అడుగుతుండే. నా గురించా? ఎందుకురా? నేను చెప్పినా అన్న, మా స్కూల్లో మా సీనియరు మహేష్ బాబు లెక్క స్మార్ట్ గా ఉంటాడని చెప్పినా అన్న. చిట్టి ప్రాణం ముఖేష్ అంటే స్కూల్లో మంచి పోరీల ఫాలోయింగ్ ఉంటుండే కదన్నా. చాలే ఊరుకోరా. నేనైతే చెప్పేసిన అన్న, ఈసారి మన సికింద్రాబాద్ బోనాలకి మన ముక్కని వస్తాడు, అందరికి కల్పిస్తా అని చెప్పేసిన. నేనేమన్నా సెలబ్రిటీ ఏట్రా? ఊరుకో అన్న, అప్పుడు మస్తు మోడలింగ్ చేస్తుంటే నువ్వు ఈ చింటూ మోడల్ కూడా నిన్ను చూసే మోడలింగ్ స్టార్ట్ చేసిందన్న. హౌ బాయ్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. అన్న నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదన్న, ఈసారి బోనాలకు మాత్రం నువ్వు రావాలి. సరే నేను వచ్చేం చేస్తాను రా. అట్లంటావేందన్నా, మస్తు ఉంటదన్నా. జబర్దస్త్ పోరేలు వస్తారన్నా. రష్మి కూడా వస్తుంది. రష్మి ఎవరన్నా? జబర్దస్త్ వస్తున్నారన్నావు కదరా. అన్నా నువ్వేం మారాలే అన్నా, నీ కామెడీ టైమింగ్ ఇంకా అట్లానే ఉంది. స్టాప్ ఇట్ రా. సికింద్రాబాద్ బోనాలేగా వస్తా, మన బాయ్స్ కూడా ఉన్నారు, తెచ్చుకుంటావా? అన్నా ఎంత మందిని కావాలంటే అంత మందిని తీసుకురా అన్న, మొత్తం నేను చూసుకుంటా. ఎవడైనా గత్తర్ చేస్తే సిరిపే పత్తర్ మారుతుంగా.
ఓకేరే. నువ్వైతే వచ్చేసానా? సరేరా వస్తా. ఇడేం మారలేదు. ఏమండి ఈ రోజు ఏం వండమంటారు? కొత్తగా అడుగుతున్నావు ఏంటి లక్ష్మి? ఏదో రోజు నన్ను అడిగి ఉండేటట్టు ఆ పప్పు టమాటా బంగాళదుంప ఎప్పుడు ఏదో చేసేస్తావు కదా. అదే ఎప్పుడు తింటుంటే మీకు బోర్ కొట్టట్లేదేమో, కానీ అదే ఎప్పుడు వండుతుంటే నాకు బోర్ కొడుతుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను వండమంటావా? తెగ వండేస్తారు. ఏంటి పంకజం, కలెక్షన్ టైమా? గిన్నె పట్టుకుని బయలుదేరు. జగ్గు కానీ మన కాలనీలో కాదు, పక్క కాలనీలో. నీ బెగ్గింగ్ బార్డర్లు దాటి పక్క కాలనీకి కూడా వెళ్ళిపోయింది ఏంటే? ఊరుకో జగ్గు, ఈ రోజు పక్క కాలనీలో బోనాలంట. అలా గిన్నె పట్టుకుని వెళ్ళి 4 నాన్ వెజ్ కూరలు తెచ్చుకుందామని. వండుకున్నోడికి ఒక్క కూరే, అడుక్కున్నోడికి 60 కూరలు అన్నట్టు దీని పనే బాగుంది. మీరు ఊరుకోండి. ఇదిగో పంకజం అక్కాయ్, ఇలా పక్క కాలనీ బోనాలకి వెళ్లే బదులు మన కాలనీలోనే మనం బోనాలు చేసుకుంటే ఎలా ఉంటుంది? చేస్తే బానే ఉంటదమ్మా. నాకు కూడా అప్పుడు పక్క కాలనీకి వెళ్ళే తిప్పలుండవు. కానీ ఎవరు చేస్తారు? ఇంకెవరు? ప్రెసిడెంట్ జగన్నాథం గారు చేస్తారు. ఏమంటారండి? చేస్తారు, ప్రెసిడెంటేగా. నేనే కదా ప్రెసిడెంట్. చేరు లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు బోనాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. అబ్బా, దేవుడి దగ్గర కూడా ఖర్చు గురించి మాట్లాడతారేంటండి? మనం దేవుడి దగ్గర ఎంత ఖర్చు పెడితే అవి రెండింతలే తిరిగి మన దగ్గరికే వస్తాయి. అది కాదే లక్ష్మి. అబ్బా, ఇంకేం ఆలోచించకండి. ఎల్లుండి ఎలాగో ఆదివారం కదా, అప్పుడు చేసుకుందాం. నేను అందరికి ఫోన్ చేసి పిలిచేస్తానే. అలా కాదే, వెళ్ళిపోయింది. ఈ పెళ్ళాలు మొగుళ్ళ మాట ఎప్పుడన్నారనిలే. చెయ్యేస్తే మింగేయాలి లోపల అన్న దయ్యం. భయ్య వరకు బేట నేను ఉన్న వదిలే భయ్యం. తెలిసి కూడా నువ్వు పెట్టుకోవద్దు కయ్యాం. నా మాట చాలు, నిన్ను చేసేస్తారు మాయ. ఒరే గోరా, ఏంట్రా పాటలు? ఆంటీ మీరెప్పుడొచ్చారు? నువ్వు ఎవరినో వేసేస్తానన్నప్పుడే వచ్చాను. ఇట్స్ జస్ట్ ర్యాప్ సాంగ్ ఆంటీ, మీకు అర్థం కాదు, వదిలేసండి. సర్లే, నాకెందుకులే గాని ఈ చీటీలో సామాన్లన్నీ మార్కెట్ కు వెళ్ళి పట్టుకురా. మార్కెట్ కా? ఏంటి మన కొట్లో దొరకవయ్యి? అబ్బా, అన్ని కొట్లో దొరకవురా, అందుకే మార్కెట్ దాకా వెళ్ళు, అన్ని అక్కడే దొరుకుతాయి. చీటీ బాగా పెద్దగా ఉంది. ఎంతకి ఏంటి మ్యాటర్? రేపు బోనాలు చేస్తున్నావురా. బోనాలా? మనం ఆంధ్ర వాళ్ళం కదా, మనకు కూడా ఉంటాయా? బోనాలు చేసుకోవాలంటే ఆంధ్ర వాళ్ళైతే ఏంటి, తెలంగాణ వాళ్ళైతే ఏంట్రా, ఎవరైనా చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంతో పూజ చేసి బోనాలు అమ్మకి సమర్పించి ఏది కోరుకున్నా సరే ఇట్టే జరిగిపోతుంది. అవునా? అసలు బోనాలు ఎలా స్టార్ట్ అయ్యాయండి? ఒకప్పుడు హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి వచ్చిందిరా. ఆ వ్యాధి తగ్గితే అమ్మవారి గుడి కట్టి బోనం అంటే భోజనాన్ని సమర్పిస్తానన్నారంట. అంతే, అనుకున్న విధంగానే ప్లేగు వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి జాతర జరిపించారంట. అప్పటి నుంచి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. ఓహో, అందుకే నేను కూడా రేపు అమ్మవారికి బోనం సమర్పించాలని అనుకుంటున్నాను. నువ్వు లిల్లీ రేపు వచ్చేయండి. ఓకే ఆంటీ, మీరు అంతలా చెప్పాలా? సరేరా, సామాన్లు త్వరగా తీసుకొచ్చే. ఓకే ఆంటీ. ఎంతసేపు? రే మోక్స్, ఏంట్రా సడన్ గా సికింద్రాబాద్ వెళ్దాం అన్నా? అక్కడ బోనాలు జాతర ఉందంట్రా. మా జూనియర్ చింటూ మోడల్ గారు ఇన్వైట్ చేశాడు. అవునా? అయితే ఇంకెందుకు లేటు, తీ బండి తీ. ఉండు, మనోగాడు ఇంకా రాలేదు. ఈడొకడు. మామ త్వరగా బండి పద పద పద. ఏంట్రా, ఏంటి కంగారేంటి? మా నాన్న ఇంట్లో లేడు మామ, ఇదే రైట్ టైం, జంప్ అయిపోదాం. ఓకే ఓకే ఓకే. ఏంట్రా, ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికి కాదు నాన్నగారు, అమ్మ ఏదో సామాన్లు రమ్మంటే. మరి నన్నేం తీసుకురమ్మంది? సమోసాలా? నీకు కూడా చెప్పిందా? నాకే చెప్పింది. ఇంతకీ మీరెక్కడికో చెప్పండి. ఏం లేదు మాయ, మేమంతా కలిసి కలిసి బోనాలకి వెళ్తున్నాం. బోనాలక? అయితే ఇంటి లోపలికి వెళ్ళాలి గాని బయటికి వెళ్తున్నారేంటి? ఇంటి లోపలికి ఎందుకు? లక్ష్మి బోనాలు చేస్తుంది ఇంట్లోనే కదరా, అది తయారయ్యాక గుడికి తీసుకెళ్దాం. లోపల పదండి. బోనాలా? నాన్నగారు ఇంత ఖర్చుతో కూడుకున్న ఒప్పుకోరే. నేను అడిగాను కాబట్టి ఒప్పుకున్నారు. హాస్టల్ నుంచి అను కూడా వచ్చేసింది. అను వచ్చిందా? అదే అను వచ్చిందా? అయితే ఆవిడకి ఎక్కువ కదా. మరి ముందేంటి మామ అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? లేదు మామ, బానే ఇచ్చా. ఆర్ యు షూర్? యా, 100%. ఇంట్లో బాణాలు ఏం చూస్తాం? సికింద్రాబాద్ వెళ్తే ఫుల్ కలరింగ్, సైట్ సీయింగ్ మొత్తం ఉంటది. అక్కడికే పోదాం రా. పోదాం రా. పోదాం రా. ఏంట్రా ముక్కు కన్విన్సింగ్ గా చెప్పట్లేదు? ఇక్కడే ఉంటావా ఏంటి? ఏంట్రా, ఎక్కడికో వెళ్ళడానికి ప్లాన్లు వేసుకుంటున్నారు? ఈ ఎదవలే మాయ బయటకు అంటున్నారు. నేను మాత్రం ఇక్కడే ఉండి
బోనాలు మొత్తం చూద్దాం అంటున్నా. అందుకేరా ముక్కు నువ్వు నాకు నచ్చేది. ఎదవలో ఉన్నారు. అమ్మ నా ముక్కుగా అను వచ్చిందనగానే ప్లేట్ తిప్పేసావు కదరా. అది కాదు అంకుల్, మేము ముగ్గురం కలిసి సికింద్రా ఓ సికిందర్ సినిమా వేసారా జెమినీ టీవీలో? అయితే పదండి చూద్దాం. ఏంటి మామ ఇలా ప్లేట్ తిప్పావు? నేను ప్లేట్ తిప్పకపోతే మీ నాన్న బెల్ట్ తిప్పుతాడు. అప్పుడు ఓకేనా? వద్దులే, ఇదే బెటర్. దుర్మార్గుడా, అను వచ్చిందనగానే ఆగిపోయావు కదరా. అమ్మా అను త్వరగా రావే. వస్తున్నా మమ్మీ. ఏంటందరూ అలా చూస్తున్నారు? బాలేదా? మామూలుగా లేదను. చాలా చెత్తలా ఉందన్నాడు ఫీలింగ్ కదా మామ. రే కోతి, ఓవర్ యాక్షన్ చేయకు. ఓవర్ యాక్షన్ చేయకు. ఇలా ఇదో పెద్ద మిస్టర్ పర్ఫెక్ట్ లో కాజల్ అనుకుంటుంది. ఏరా బానే ఉందిగా. ఏం బాగుంది తప్పడు ముక్కు అదిని. ఇదే లంగా కొని మీనుకేస్తే తను అలా నడుచుకుంటూ వస్తే ఆ ఫీల్ ఉంటది మామా. ఏంటి మామ, ఇమాజినేషన్ లోని క్యారెక్టర్ ఇంట్లోకి వచ్చింది? తను నిజంగానే వచ్చింది. నేను బావా, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? ఐ కాంట్ బిలీవ్ మై ఐస్. ఇస్ దిస్ ట్రూ ఫర్ గాడ్స్ సేక్? గౌరవ్ పించ్ మీ. నిజం బావా. స్కిన్ మీద బొచ్చుకు నీ టచ్ తగిలి ఎన్ని రోజులైంది మీను. పో బావా. రే, సికింద్రాబాద్ లేదు, అహ్మదాబాద్ లేదు, నేను ఎక్కడే ఉంటా. కావాలంటే మీరు వెళ్ళండి. నేను కూడా ఇక్కడే ఉంటా. కావాలంటే నువ్వు వెళ్ళుకోరా. దుర్మార్గులారా, ఇంతకీ మన లిల్లీ పాప ఎక్కడా? లిల్లీ రామ్మ, మహాలక్ష్మిలా ఉన్నావు. ఇదిగో ఈ బొట్టు పెట్టుకో. సారీ అమ్మా, పొరపాటులో. ఏం పర్లేదా ఆంటీ, పెట్టండి. అదేంటమ్మా, మీరు పెట్టుకోరు కదా? బొట్టు అనేది ఆడవారికి అలంకరణ ఆంటీ. నాకు అలాంటి పట్టింపులు లేవు. పెట్టండి ఆంటీ. మా లిల్లీ మల్టీ రిలీజియస్. అబ్బా, నా దిష్టే తగిలేటట్టుంది. లక్ష్మి లేట్ అవుతుంది, త్వరగా గుడికి వెళ్దాం పదండి. అవును, మేకను కొని తెస్తానన్నారు, తెచ్చారా? తెచ్చానే, బయట కట్టేసి ఉంచాను. మేక ఏది ఎక్కడ? రే 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 రే, దాన్ని ఇంకా వండలేదురా. ఈడు అదొక కంగారు. అంకుల్ మీరు మేక? ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్ షిట్. అంతగా ఆశ్చర్యపడకరా, బాగా బేరమాడి ఓ 2000 కొన్నాను. 2000? అబ్బా, మీరు బేరాల జగన్నాథం కాదంకుల్, టార్చ్ బేరర్ జగన్నాథం. సలాం, మీ గుండెకి గులాం. చాలా ఆపరా, లేట్ అవుతుంది. బోనాలు పట్టుకుని వెళ్దాం పదండి. అబ్బా, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. అవును లక్ష్మి, నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది. ఈ మేకని ఎప్పుడు కోసి తినేద్దామా అని తట్టలాడు. మరి ఇంకెందుకు లేటు, పదండి. రే రే రే, ఆడు గట్టిగా పట్టుకో, అది ఎక్కడికైనా పారిపోగలదు. ఈ చాకు చేతిలోంచి ఆ మేక తప్పించుకోవడమా? ఇంపాసిబుల్. తోడేది ఆగవే. నీకు దండం పెడతాను, ఆగవే. అయ్య బాబాయ్, ఇదేంటి ఎలా పరిగెడుతుంది? గట్టిగా పట్టుకోవచ్చు కదా, జరగత్రాదవా. నేను బాగా పట్టుకున్నాను, అదే తప్పించుకుని పారిపోయింది. అది మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్ మరి. ముక్కు ఏదో ఒకటి చేయరా. అదేమన్నా కుక్క పిల్లట్రా, చుట్టూ చుట్టూ అనగానే ఆగడానికి. మేక పిల్ల లాస్ట్ గా పరిగెట్ట. ఇదేంట్రా తుప్పల్లో దూరేసింది? ఒరే, ఇవన్నీ చాలా పెద్ద తుప్పలరా, ఇందులో దూరితే దొరకడం కష్టం. ఒరే, అలా అనకండ్రా, ఎత్తకండ్రా. లేదు మామయ్య, కష్టం. నీకు ఈ రోజు మామయ్య చేతిలో కుమ్ముడే. అయితే నేను ఈ రోజు ఇంటికి వెళ్ళనురా. నాకు తెలుసురా నువ్వు ఇంటికి రావని, అందుకే నేనే వచ్చా. నాన్నగారు అప్పటికి చెప్తానే ఉన్నా, తాడు గట్టిగా పట్టుకోరా పారిపోతాది అని. చాకు మేక అని రైమింగ్ లో డైలాగ్ చెప్పి దానికి పారిపోయే టైమింగ్ ఇచ్చావు. ఆడియన్స్ రేటింగ్లు ఇస్తారు. ఇప్పుడు నేను ఇచ్చే బీటింగ్ కి నాన్నగారు ఆపండి.
అను తల్లి ఎలారా? వీడు ఇలాంటి తింగర్ పని ఏదో చేస్తాడని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా డాడీ. అందుకే మేకకి ఎయిర్ ట్యాగ్ పెట్టా. టెక్నాలజీ. అబ్బా అది నా కూతురంటే. ఈ పనికి మళ్ళీ ఎదవా ఉన్నాడు. ఇప్పుడు డబుల్ కోటింగా? కాదురా, ట్రిపుల్ కోటింగ్.